లడ్డు డైవర్షన్ గురించే కదా. అసలు లడ్డు వ్యవహారానికి వెళ్దాం. అసలు లడ్డు ఎన్నో తారీఖున ఏం అనౌన్స్ చేశారో అసలు ఆ డీటెయిల్స్ అన్ని కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడదాం. 2024 నుంచి 24 సెప్టెంబర్ 18న జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసింది అని, అంటే ఎలాంటి ప్రూఫ్లు లేవు ఉన్నాయి అనేది పక్కన పెడితే, చంద్రబాబు గారు అంటే అది ఒక టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అయినప్పుడు దాని చైర్మన్ ఈఓ మాట్లాడాల్సింది చంద్రబాబు గారు మాట్లాడారు. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజుకు 100 రోజులండి. 100 రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చినప్పుడు 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చుకున్నాం, మా పాలన పనితీరు ఎలా ఉంది అని ఒక సమీక్ష నడిపి చెప్పగలిగారు. అదే సమయంలో బుడమేరు వాగు విజయవాడను ముందెచ్చింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నానా అవస్థలు పడ్డారు. వాళ్ళకి నష్టపరిహారాలు సరిగ్గా అందట్లేదు. ఒక పక్క రిటైనింగ్ వాలు అండ్ బుడమేరు రాజధాని మీద చర్చ నడుస్తుంది ఆ టైంలో. వీటన్నిటి డైవర్షన్గా ఆల్ ఆఫ్ సడన్ సెప్టెంబర్ 18న చంద్రబాబు గారు తిరుమల లడ్డూలో జంతువు కలిసింది అని ఒక వైల్డ్ ఎలిగేషన్ చేసేశారు. వైసీపీ వాళ్ళు కూడా 100 రోజుల సమీక్ష అడుగుతూ ఉన్నారు. సో అది ఈ బుడమేరు వీటిని డైవర్ట్ చేయడానికి చెప్పారనుకున్నారు. కానీ ఇంకొక డైవర్షన్ కూడా జరిగింది. ఏంటి అంటే ఎలక్షన్లో 12.54% ఓటింగ్, సుమారు 49 లక్షల పైచులకు ఓట్లు యాడ్ చేయబడ్డాయి. ఫామ్ 20లు ఇవ్వండి అని పదే అడుగుతూ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ 4 తర్వాత వీడియో క్యాప్చర్ చేసినవి కూడా రిలీజ్ చేయండి, మాకన్నా చూపిండి. ఎందుకు అంటే 4 నుంచి అకస్మాత్తుగా పెరిగిన 13% ఓటింగ్ ఏ బూతుల్లో ఏ విధంగా పెరిగింది, అసలు నిజంగా జనం వచ్చారా, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయని వైసీపీ వాళ్ళు అడగటాలు లేదు. కొంతమంది రీకౌంటింగ్ అప్లై చేసుకోవటము, 45 రోజులు కూడా వీవీప్యాట్ స్లిప్పులు ఉంచకుండా తగలబెట్టడాలు, కనీసం రీకౌంటింగ్ అడిగిన వాళ్ళకు కూడా ఎలక్షన్ జరిగిన ఈవీఎంల మీద కాకుండా కొత్త ఈవీఎంలు తెచ్చి మాక్ పోలింగ్ చేస్తానని చెప్పటాలు, ఇలాంటి ఎన్నో అనుమానాలు కాన్స్పిరసీ నడుస్తూ ఫామ్ 20లు అప్లోడ్ చేయలేదు. ఇంత నడుస్తున్నప్పుడు సెప్టెంబర్ 18న జంతుకోలు గురించి మాట్లాడి సెప్టెంబర్ 19న ఫామ్ 20లు ఎలక్షన్ డేటాబేస్లో అప్లోడ్ చేశారు. ఇది అందరూ డైవర్ట్ అయిపోయారు దీనిలో. ఈ రోజుకి కూడా మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే సెప్టెంబర్ 19న అప్లోడ్ అయినట్టు ఉండేది. వాటిని డౌన్లోడ్ చేసి చూస్తే ఎన్ని అవకతవకలు, ఎన్ని అనుమానాలు ఉన్నాయి తెలుసా. మీరు ఏదో డేటా ప్రిపేర్ చేస్తున్నాం సార్, డెఫినెట్లీ ఇంకొంచెం టైం పడుతుంది. 139 ఫామ్ 20లో స్టాంపులు వేస్తారు. 139 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20లో రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ కింద స్టాంప్ లేదు. అంటే అతను లేకుండా ఎట్లా అప్లోడ్ చేస్తారు? చేయకూడదు కదా, చేయకూడదు. ఇంకోటి అది కూడా ఏమన్నా సగం డాక్యుమెంట్స్లో సగం నియోజకవర్గాలు 4వ తారీఖు కంప్లీట్ అయినట్టుండి, సగం నియోజకవర్గాలు అసలు డేట్ లేదు. డేట్ అంటే సైన్ కింద డేట్ లేదు అనేది కాదు, అసలు డాక్యుమెంట్ మీద, ఎంటైర్ డాక్యుమెంట్ మీద డేట్ లేని అసెంబ్లీలు కూడా ఉన్నాయి. మరి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అంటే డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి అధికారి సైన్ చేసి దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ రిపోర్ట్ అని ఎలక్షన్ ఫామ్ 20 ఇస్తే అందులో సైనింగు, డేటు, సీల్ దగ్గరే ఇన్ని అవకతవకలు ఉంటుంటే మరి దాన్ని లీగల్ ఫామ్గా అసలు ఎవరు తీసుకోవాలి? అంటే నేనేమంటున్నానంటే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను, ఎలక్షన్ కమిషన్ పనితీరు గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ 4వ తారీఖో 10వ తారీఖో మీకు సిద్ధమైపోయి ఉంటే మీరు ఎందుకు అప్లోడ్ చేయాలి? ఇది అప్లోడ్ చేయాలి అంటే కదా, దీన్ని కాదు, ఇది అప్లోడ్ చేయాలంటే అతి పెద్ద డైవర్షన్ కావాలి. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేనంత డైవర్షన్ కావాలి వీళ్ళకి. ఓకే, ఎవడు నోటీస్ చేయకూడదు. లేకపోతే ఏంటి సార్, అంత అలగేషన్స్ నడుస్తున్నప్పుడు అప్లోడ్ చేయకుండా సెప్టెంబర్ 19న మీరు అప్లోడ్ చేస్తారు, సెప్టెంబర్ 18న తిరుమల లడ్డులో జంతువులు కొవ్వొరిసిందని మాట్లాడతారు. చూడండి, ఫామ్ 20 గుర్తుపెట్టుకోండి. ఫామ్ 20లో రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ కూడా సైన్ చేస్తేనే ఫామ్ 21 ఎవరు గెలిచారు అని డిక్లరేషన్ ఇవ్వాలి. మరి 4వ తారీఖు ఇది కంప్లీట్ అవ్వకపోతే మీకు డిక్లరేషన్ ఎట్లా చేశారు అభ్యర్థులు గెలిచినట్టు? ఆ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం ఎట్లా చేశారు? ఆ అభ్యర్థుల ప్రమాణ స్వీకారంతోనే మీరు సీఎం అయ్యారు కదా. మీరు సీఎంగా జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు కదా. మరి వీళ్ళకే క్లారిటీ లేనప్పుడు మిమ్మల్ని రాజ్యాంగం ఎలా ఒప్పుకుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? గవర్నర్ ఏం చేస్తున్నాడు? సో ఇన్ని అవకతవకలతో జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పనితీరును ఎలా నమ్మాలి?
సో ఇంత కాన్స్పిరసీ ఉంది. నెక్స్ట్ సరే ఇది కాదు, జనరల్గా ఏమీ కాదు, డైవర్షన్ పాలిటిక్స్ కాదు అనుకొని స్టార్ట్ చేద్దాం లడ్డు వ్యవహారాన్ని. సెప్టెంబర్ 18న ఆ వైల్డ్ ఎలిగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రిపోర్ట్లు ఇవన్నీ కూడా 4-5 నెలలు గడిచిపోయినాయి, మేము కొన్ని రోజులు ఆగి చెప్పాము. ఎందుకు ఫస్టే చెప్పాలిగా? సరే చెప్పనాడు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దేవదేవుడు ప్రతిష్టకు భంగం కలగకుండా చేయాలి కదా. మీరు ఆ రోజే ఎందుకు చెప్పారు? మీ 100వ రోజు పాలన రోజు, నెక్స్ట్ డే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఫామ్ 20లు అప్లోడ్ చేసే రోజు, ఈవీఎంలు అవకతవకలు జరగటానే మీ ప్రభుత్వం ఏర్పడింది అని ఎంతోమంది సెఫాలజిస్టులు లేదు పరకాల ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇన్ని జరుగుతున్నప్పుడు, ఆరామ్ అస్థాన్ లాంటి వాళ్ళు పదే ఇప్పుడు కూడా ఇంకా ఫామ్ 20లు ఇవ్వలేదు, ఎలా వెరిఫై చేయాలని అడుగుతున్నప్పుడు ఇవన్నీ చేయకుండా మీరు ఇంత వైల్డ్ అలిగేషన్ చేసి అప్లోడ్ చేశారు కదా, మరి కాన్స్పిరసీ రాదా? సరే 4 నెలల తర్వాతే చెప్పారనుకుందాం. ఏం చెప్పారు? ఎన్డీడీబీకి అంటే 8 ట్యాంకర్లు వచ్చినాయి, 4 ట్యాంకర్లను అప్రూవ్ చేశారు, 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ రిజెక్షన్స్ వైసీపీలో జరిగినాయి, అంతకుముందు టీడీపీలో కూడా జరిగినాయి. అయితే ఈ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలో ఉన్న నెయ్యి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్డీడీబీకి శాంపిల్స్ పంపామన్నారు. వెరీ గుడ్, అప్రిషియేటబుల్. ఎన్డీడీబీకి పంపారు అంటే దాని మీనింగ్ ఏంటి? తిరుమల దేవస్థానంలో ఆ టెస్టింగ్ చేసే స్థాయి ల్యాబొరేటరీ లేవని ఒప్పుకోవటమే కదా. అంటే ఎంప్లాయీస్ తమకు ఉన్న ఫెసిలిటీస్ని ప్రాపర్గా వాడుకొని చేయగలిగింది చేసినట్టే కదా గత ప్రభుత్వంలో అయినా ఏ ప్రభుత్వంలో ఎవరైనా. కానీ వీళ్ళు ఎన్డీడీబీకి పంపారు, ఎన్డీడీబీ ఇందులో జంతు కొవ్వు ఉంది అని చెప్పారు. ఈ శాంపిల్స్ ఏడేటివి? ఈ శాంపిల్స్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ట్యాంకర్లలో ఉన్న శాంపిల్స్. అంటే ఇప్పుడు ఈ జంతు కొవ్వు కలిసిన నెయ్యి ఎవరి అధికారంలో వచ్చింది? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టు కలిసి ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏమని ఉంది? ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తే వీటిని మళ్ళీ తీసుకెళ్ళి లిటిల్ బిట్ రిఫైన్ చేసి మళ్ళీ తీసుకొస్తే వాటిని అప్రూవ్ చేశారు, వాటిని వాడారని రాశారు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో. అంటే ఎన్డీడీబీకి ఏ శాంపిల్స్ అయితే పంపితే ఆ శాంపిల్స్ చెక్ చేసి జంతువుల కొవ్వు ఉంది అని వాళ్ళు చెప్తే ఈ చంద్రబాబు గారు 4 నెలలు ఆగి రిపోర్ట్ పబ్లిష్ చేశారో అదే నెయ్యిని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి అప్రూవ్ చేసుకొని లోపల వాడారు అని రాశారు సిట్ రిపోర్ట్లో. ఇప్పుడు నిజంగా ఒకవేళ మనం మాట్లాడకూడదు, ఎందుకంటే నేను నమ్ముతున్నా సార్ 2014 నుంచి 19 నుంచి 24 ప్రస్తుతం ఏ రోజు కూడా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు. ఇది కేవలం రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారు అనేదే నేను నమ్ముతా తప్పితే వెంకటేశ్వర స్వామి విషయంలో టీటీడీలో ఉన్న వాళ్ళు ఎవరూ తప్పు చేయలేదు అని నేను నమ్ముతా. అది టీడీపీ అధికారం ఉన్నప్పుడు అవ్వచ్చు, వైసీపీ అధికారం ఉన్నప్పుడు అవ్వచ్చు. అయితే వీళ్ళు ఏం చేశారు? సిట్ రిపోర్టు అంటే సుప్రీంకోర్టు సిబిఐ కలిపి ఏర్పాటు చేసిన సిట్ వాళ్ళు చెప్పింది ఈ రిజెక్ట్ అయిన 4 ట్యాంకర్లు మళ్ళీ వచ్చి అది యాక్సెప్ట్ చేసి వాడారన్నారు. ఈ 4 ట్యాంకర్లు ఫస్ట్ రిజెక్ట్ అయింది టీడీపీలో, అందులోని శాంపిల్స్ తీసి ఎన్డీడీపీకి పంపింది టీడీపీలో, అవి మళ్ళీ వచ్చింది టీడీపీలో, వీటిల్లో జంతుకో కలిసిందని రిపోర్ట్ వచ్చింది టీడీపీలో. మరి ఈ 4 ట్యాంకర్లు ఎవరు హయాంలో జరిగినాయి సార్? వీళ్ళు ఏం చెప్తారు? ఆ రిపోర్ట్ చూపించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో తప్పు జరిగిపోయిందని ప్రోపగాండా చేశారు. సో ఇప్పుడు ప్రజల పరిస్థితికి వచ్చి మళ్ళీ వెళ్దాం కేసు కడిగి. ప్రజలు ఏంటారు? ఇక్కడ వైసీపీ పదే ప్రజల దగ్గరకు నిజాన్ని తీసుకెళ్లడంలో ఫెయిల్యూరు, టీడీపీ అసత్య ప్రచారాలను తీసుకెళ్లడంలో సక్సెస్. వీళ్ళు ఎన్డీడీబీ రిపోర్టును పట్టుకొని ఆ ఎన్డీడీబీ రిపోర్టుకి పంపిన శాంపిల్స్ మా అధికారం అని చెప్పరు వీళ్ళు. ఎన్డీడీబీ రిపోర్ట్ పట్టుకొని జంతు కొవ్వు కలిసిపోయింది లార్డ్ అని రాశారు దీంట్లో అని చెప్పి ప్రజలకు ఫుల్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనే మాట అందరూ నమ్మేయటం. ఈలోపు పాపం సనాతన గారు కానీ ఆయన ఇంకో లెవెల్కి వెళ్ళిపోవటం, మాధవీలత గారు భజన చేసుకోవటాలు, అసలు నెంబర్ ఆఫ్ వేస్తో కట్ చేస్తే. మీకు ఇంకో విషయం ఇక్కడ ఈవిడికి ఏం అవసరం అండి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం? ఇక్కడ కూడా ఈమె గురించి కూడా నేను చెప్తా. పాపం హిందువుల మనోభావాలు దెబ్బతిని అనేది 200% దెబ్బతింటే నేనైనా బాధపడతా, మీరైనా బాధపడతారు. ఆమె వచ్చింది కదా, మీరు నోటీస్ చేస్తే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే తప్పు చంద్రబాబు గారిని తిట్టింది, మళ్ళీ తప్పు జరిగిపోయింది క్షమించమంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ మాట్లాడాల. జనరల్గా దేశంలో హిందుత్వ రిలేటెడ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ మాట్లాడేది బీజేపీ, రోడ్లు ఎక్కేది బీజేపీ.
అలాంటి బీజేపీ ఈ విషయంలో ఎవరూ మాట్లాడలే ఇప్పటిదాకా. ఎందుకు మాట్లాడాలా? వాళ్ళకి నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందిగా, వాళ్ళకి తెలుసు ఇందులో ఎలాంటి తప్పులు జరగలేదు, దేవుడి యొక్క ప్రతిష్టను దెబ్బతీయకూడదు, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని బీజేపీ ఎప్పుడూ సైలెంట్గానే ఉంది. ఇది ఎంతసేపు టీడీపీ వాళ్ళు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందుత్వ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని రాజకీయ క్రీడలాగా మార్చేసి దాంట్లో వెంకటేశ్వర స్వామి గారిని కూడా ఇన్వాల్వ్ చేసేశారు. వీళ్ళు ఏమంటారు, బోలేబాబా డైరీకి అసలు ఏమీ సెటప్ లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అసలు వాస్తవాలు తెలుసా? 2014 నుంచి 19 మధ్యలో హర్ష డైరీ అని ఉండేది. దానికి టీటీడీ నుంచి కొంత అధికారులను పంపించి చెక్ చేయించి అక్కడ వాళ్ళకి మిల్క్ కలెక్షన్ ఉంది, 1 లక్ష లీటర్ల కెపాసిటీ ఉంది పర్ డే, రోజుకు 2500 కిలోల నెయ్యి తయారీకి చేయగలరు, వాళ్ళు ఆల్రెడీ షిరిడీకి కూడా సప్లై చేస్తున్నారు అని రిపోర్ట్లు ఇచ్చి వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి తెచ్చి హర్ష డైరీకి టెండర్ ఇచ్చింది టీడీపీ. ఆ హర్ష డైరీయే తర్వాత పేరు మార్చుకొని బోలేబాబాయిని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసి పంపితే వాళ్ళకి అసలు మిల్క్ కలెక్షన్ లేదు, ఆవులు లేవు, పాలు లేవు, వాళ్ళ దగ్గర నెయ్యి లేదు, వాళ్ళు థర్డ్ పార్టీల నుంచి కొని సప్లై చేస్తారు అని తెలిసిన తర్వాత వాళ్ళ టెండర్ క్యాన్సిల్ చేయటం అయింది. కొత్త టెండర్లు పిలిచినప్పుడు మళ్ళీ వీళ్ళ వాదన ఏంటి, పెద్ద పెద్ద రిపీటెడ్ నందిని లాంటి డైరీల్ని ఇవ్వకుండా చిన్న కంపెనీలకు ఇచ్చారు అంటారు. 2014 నుంచి 2019 మధ్యలో కూడా నందిని కూడా టెండర్ వేస్తే నందిని రేట్ ఎక్కువ ఉందని వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు కూడా మహారాష్ట్రకు సంబంధించిన కంపెనీలకు తక్కువ రేటు ఎవరేస్తే వాళ్ళకి ఇచ్చారు. అదే పాలసీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అయ్యారు. ఫాలో అయినప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళకి టెండరు వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఏఆర్ డైరీ అని తమిళనాడు ఇవన్నీ ఏవైతే ఉండే వీటిని వెనకుండి మళ్ళీ బోలేబాబానే చేపించింది. ఇప్పుడు జనరల్గా ఏమైందంటే అండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ ఇచ్చి చేసుకున్నారు, టీడీపీ వచ్చినప్పుడు ఇవ్వదనుకోండి వాళ్ళకి, వాళ్ళు టీడీపీ మనుషులు ముందు పెట్టి ఏపీయటమో, ఎలిజిబిలిటీ ఉన్న ఇంకో ప్రొఫైల్ వేసి వీళ్ళు వెనక ఫండింగ్ చేసుకొని వర్క్ చేసుకోవటం, ఇది జనరల్ బిజినెస్ మ్యాన్ చేసే పనులు, కాంట్రాక్టర్స్. దీంట్లో టీడీ వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళని ఎందుకు బలిపశువులు చేస్తారు మీరు? సో ఏఆర్ డైరీ ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో ఈ ఫస్ట్ టైం పంపిన లోడ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? మళ్ళీ టీడీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టెండర్ ప్రొసీజరు ఇదంతా కూడా ఆపద్దారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ ప్రొసీజర్ ఎలక్షన్ టైంలో గవర్నర్ గారు ఉన్నప్పుడు ఈ ఆపద్దారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన టెండర్ ప్రొసీజరు ఫస్ట్ లోడ్ వచ్చిందే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇంకోటి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ ప్రాసెస్ మార్చారు డబ్బుల కోసం అంటారు, కేజీకి 25 రూపాయలు లంచం తీసుకున్నారంటారు. వాళ్ళు పేపర్లో ఏం రాస్తారు మీరు చూడండి, అసలు ఎంత దరిద్రం. 60 లక్షల కిలోల నెయ్యి మీద అంటారు, 60 లక్షల కిలోలకి కిలోకి 25 రూపాయలు తీసుకుంటే 15 లక్షల కేసు అవుతుంది. 60 లక్షల కిలోలు సార్, అంటే 60 లక్షలు బై 4 కదా, కిలోకి 25 రూపాయలు తీసుకుంటే అప్పుడు ఎన్ని రూపాయలు అవుతుంది? 15 లక్షలు. వాళ్ళు ఏం రాస్తారు తెలుసు పేపర్లో, 230 కోట్లు. అంటే ఎంటైర్ అలా టైంలో జరిగిన ఎంటైర్ గీ ప్రాసెస్కి గీ పర్చేజ్ చేసిన రేట్ వేస్తారనమాట. 25 రూపాయలు వేరు, 400 ప్లస్ ఉందనుకో, అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్ అవుతుంది కదా, ఆ రేట్ 16 టైమ్స్ అవుతుంది కదా, అది వేస్తారనమాట పేపర్లో రాసేటప్పుడు. ఫస్ట్ ఏమంటారు, ఇది తక్కువ రేటు తెచ్చారు కాబట్టి కల్తీ అన్నారు. మరి 14 to 19 ఇంకా తక్కువ తెచ్చారు. తర్వాత ఏమన్నారు, టెండర్ ప్రాసెస్ మార్చి కిలోకి 25 రూపాయలు లంచం తీసుకున్నారన్నారు. వీళ్ళు ఇంతకంటే ఎక్కువ పెంచారు. మరి 2024 తర్వాత టెండర్లో ఇంకా పెంచారు. సో వీళ్ళు ఆన్సర్ చేసుకోవడానికి ఏ విధంగానూ ఎక్కడా వీళ్ళకి స్కోప్ లేదు. వీళ్ళ హయాంలోనే టెస్టింగ్ జరిగింది, వీళ్ళ హయాంలోనే జంతుకోవని వచ్చింది, వీళ్ళ హయాంలోనే ఏం కలవలేదని వచ్చింది, వీళ్ళ హయాంలోనే మళ్ళీ ఇందులో రసాయనాలు సింథటిక్ కలిసిందని వచ్చింది. ఈ అన్ని శాంపిల్స్ కానివ్వండి రిజెక్షన్స్ అవ్వచ్చు, అది మళ్ళీ రిపీటెడ్గా వాడటం అవ్వచ్చు, అన్నీ కూడా వీళ్ళ హయాంలో వచ్చిన నెయ్యి యొక్క శాంపిల్సే. కానీ ఇది ఒక్కటి మాత్రం వాళ్ళు చెప్పరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, వీళ్ళేమో ఎన్డీడీబీ సర్టిఫికేట్ ఫస్ట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళు సంవత్సరం పాటు కౌంటర్ ఇవ్వరు. వైవి సుబ్బారెడ్డి గారు కౌంటర్ ఇవ్వరు, ఖాతా కొత్త బొమ్మన గారు పోరాడతారు. వైవి సుబ్బారెడ్డి గారు మౌనం అంగీకారం లాగా ప్రజల్లోకి వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోయారు, తప్పు జరిగింది అని చెబుతారు. వైసీపీ వాళ్ళు తప్పు జరగలేదు అని చెప్పడానికి 20 ఎగ్జాంపుల్స్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెబుతుంటే ప్రజలేమో కన్ఫ్యూజ్ అయిపోవటం. సో వాళ్ళు ఒక అసత్యాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు, వీళ్ళు నిజాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేని స్థాయిలో వీళ్ళు ఉండిపోయారు. సో
ఇప్పటికైనా నేనేమంటా అంటే ఎవరు ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసిన డైరీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళని శిక్షించాలి. కానీ ఓ జనరల్గా ఆలోచించండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే నాన్ వెజ్ తిని మీరు వెళ్తారా? ఎవరు వెళ్ళరు మనవాళ్ళు. వెళ్ళనప్పుడు జంతు కొవ్వు కలిసిపోయింది అన్న వైల్డ్ ఎలిగేషన్ చేస్తే, ఎస్పెషల్లీ కేకు కూడా ఎగ్లెస్ కేక్ తింటాము అనే స్థాయి, మష్రూమ్ కూడా తినని బ్రాహ్మిన్స్, అలాంటి వాళ్ళు ఎంత మనోవేదనకు గురై ఉంటారు. తినేశారు మీరు అని కదా వాళ్ళు అనేది. ఏంది వైఎస్ఆర్సీపీ మొత్తం జంతుకో కలిసింది వచ్చింది, మీరు తినేశారని కదా వాళ్ళు చెప్పి, అయోధ్యకు కూడా 1,00,000 లడ్డూలు పంపించేశారని కదా. ఇంత వైల్డ్ ఎలిగేషన్ చేసి ఇప్పుడు దాకా జరిగిందంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇప్పుడు చాలా వర్స్ట్ థింగ్ ఇప్పుడు చెబుతా చూడండి. ఇప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ ఉన్నారు కదా నాయుడు గారు, TV5 నాయుడు గారు. ఇప్పుడు NDRI ఇచ్చిన రిపోర్టు ఏమని, జంతు కొవ్వులు లేవు, మేబీ సమ్ సింథటిక్ అలాంటివి ఉండి ఉండొచ్చు అని రిపోర్ట్ ఇస్తే, అలా ఎలా సిట్టు చెప్పిద్ది? సరిగే ఉండిద్ది, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. మీరు టీటీడీ చైర్మన్ ఉన్నారు, నిజంగా NDDB NDRI అంటే దేశంలో అంతకు మించిన రీసెర్చ్ డైరీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ లేవు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇది ఏదో జరిగి అంటే ఇందులో లేదా, అట్లట్లా ఉండాలి అంటే లేదు అంటే నువ్వేం ఫీల్ అవ్వాలి? అమ్మయ్య, దేవదేవుడికి ఏ అపవిత్రం జరగలేదు, ఈ గండం నుంచి బయటేసావు స్వామి, ఏమీ జరగలేదని వచ్చినందుకు సంతోషపడాలా? నువ్వు ఒక టీటీడీ చైర్మన్ ఉండి జరగలేదన్న దానికి బాధపడుతున్నావు అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే నువ్వు టీడీపీ కార్యకర్తలాగా ఉంది కానీ అది నువ్వు టీటీడీ చైర్మన్ ఎలా అవుతావు? ఆయన ఇప్పుడే కాదండి, గతంలో కూడా ఏం చెప్పారు, 5 సంవత్సరాలు నేను తిరుమల దర్శించుకోవడానికి వైసీపీ హయాంలో వెళ్ళలేదు, చంద్రబాబు గారికి నేను చేసినంత సేవ ఎవరూ చేయలేదు, నాకు కాక ఎవరికి వచ్చింది టీటీడీ చైర్మన్ అన్నారు. మీరు చంద్రబాబుకు సేవ చేస్తే రాకూడదు ఆ పదవి. వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి గౌరవం, ఆయనకు సేవ చేయాలనే భావన ఉంటే రావాలి ఆ పదవి. సో ఆయన స్టేట్మెంట్లే కాంట్రవర్షియల్. టీటీడీలో మనం తిరుమల దేవస్థానానికి వెళ్తే అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అంటారు. ఈయన చైర్మన్ పోస్ట్లో కూర్చొని ఈ రోజున అట్లా వచ్చింది రిపోర్టు, సిట్టు ఆ విధంగా అలా చెప్పిద్ది, ఇంకొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి, జంతు కొవ్వు లేదని అంటే చెప్పిద్ది అంటున్నారు. లేదని చెబితే సంతోషపడాల్సిన వ్యక్తి ఉండాలని కోరుకోవటంలోనే ఇది రాజకీయ కోణంలో టీడీపీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కదా. దీనికి సరే వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్దామని వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీ ఏదో ప్లాన్ చేసుకుంటే, అసలు గుళ్ళకి వెళ్ళకుండా ఆపాలనే సంస్కృతి ఆడ నుంచి నేర్చుకుంటున్నారు. అసలు గుళ్ళకి వెళ్ళకుండా ఆపే సంస్కృతిని కూటమిలో ఉన్న ఎన్డీఏలో కూటమిలో ఉన్న బీజేపీ కూడా సమర్థించిద్దా? ఇంతవరకు ఇప్పుడు అసలు బీజేపీ దీనిపైన ఇప్పుడు మాట్లాడాలా. సో ఇది కంపల్సరీ కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద కంపల్సరీ, అంటే సుప్రీంకోర్టు అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, గవర్నర్ రెస్పాండ్ అవ్వకపోతే రాష్ట్రపతి అవ్వచ్చు, ఈ ఇన్సిడెంట్ని ముందు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించటాన్ని అడ్డుకోవాలి. దీనికోసం ప్రతి హిందువు ముందుకు వచ్చి ఏ అపవిత్రత జరగలేదు అని రిపోర్ట్లు ఇవన్నీ చూసి నమ్మటం కంటే కూడా ముందు అసలు దేవుడి యొక్క ప్రతిష్టని రోజు డిబేట్లు పెట్టి మాట్లాడుకోవటం, లేదని చెప్పిన తర్వాత కూడా ఉండాలి అని కోరుకోవటం, తప్పు జరిగిపోయిందని ఫ్లెక్సీలు వేసేయటం, ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకోవాలి అనుకోవటం తప్పు. ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, భయం భక్తి ఈ రెండు ఏ ఒక్కటి ఉండా కూడా ఇలాంటి పనికి మాలిన పనులు చేయరు. భయం ఉండా దేవుడి గురించి మాట్లాడరు, భక్తి ఉండా మాట్లాడరు. ఈ రెండూ లేని వాళ్ళు ఈరోజు ఏమంటారు సనాతన ధర్మాల పేరు చెప్పుకుంటూ హిందుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేది నాకు అర్థమవుతున్న విశ్లేషణ.